ఊరంతా ఒక దారి అయితే ఉలిపి కట్టుది ఒక దారి అన్నట్టుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పని. ఇంకా ఈవీఎంల చుట్టూతోనే తిరుగుతున్నారు. ఇవాళ కూడా సాక్షి ఈవీఎంల మీదనే ఏదైతే నిన్న ఎలన్ మాస్క్ని బేస్ చేసుకుని కథనాలు ఇవన్నీ రాసుకుంటూ వస్తుంది. తమ ఓటమికి వాస్తవాన్ని గ్రహించలేని పరిస్థితి, ఈవీఎంల గుట్టు విప్పేదెవరు అంటూ దీంట్లో ఒక్కొక్కటిగా ఓటింగ్ యంత్రాల అక్రమాలు వెలుగులోకి, ముంబైలో గెలిచిన శివసేన షిండే అభ్యర్థి రవీంద్ర మీద దర్యాప్తు, ఇట్లాంటివన్నీ కలిపేసి వార్చి వడ్డిస్తున్నటువంటి పరిస్థితి. సింపుల్ లాజిక్. ఇప్పటికీ నిజం గ్రహించకపోతే వాళ్ళ కర్మ అనుకోవాలి. ఎందుకంటే ఓటమికి ప్రధానమైనటువంటి కారణాలు కమ్మ సామాజిక వర్గం మీదన ద్వేషంతో జగన్ చేస్తున్నాడు అన్నటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది అన్నది కసితో వాళ్ళందరూ పోలరైజ్ అయ్యారు. ప్రపంచం నలుమూలల నుండి వచ్చారు. ఒక వ్యక్తి 10 మందిని ఇన్ఫ్లుయెన్స్ చేశాడు, అంత కసిగా పనిచేశారు. దెన్ అదొక ఓటింగ్. కాపు సామాజిక వర్గం పవన్ కళ్యాణ్కి భవిష్యత్తు ఇప్పుడు కనుక ఆయన లీడర్గా మనం ఎమర్జీ చేసుకోకపోతే 2009లో చిరంజీవిని నష్టపోయాం. ఇవాళ పవన్ కళ్యాణ్ కూడా వదులుకుంటే ఇక మళ్ళీ 25 ఏళ్ల దాకా మన సామాజిక వర్గానికి మరొక నాయకుడు ఉండడు. నేనే ఇంతకుముందు చాలాసార్లు చెప్పాను ఆ మాట. అది బాగా పనిచేసింది. వాళ్ళు పూర్తిగా పోలరైజ్ అయ్యారు. 2 పరస్పర భిన్నంగా ఉండేటటువంటి వర్గాల్ని ఒకటి చేయడంలో పవన్ కళ్యాణ్ సక్సెస్ అయ్యారు. ఈ ఇద్దరి ప్రయత్న ఫలితమే అంత ఘన విజయం అన్నటువంటిది. బలమైనటువంటి విజయానికి మూలం అది. రెండవది, నా బీసీ, నా ఎస్సీ, నా ఎస్టీ, నా మైనారిటీ అంటూ జగన్మోహన్ రెడ్డి గారు చెప్తూ వచ్చారు. అది ఓసీ మొత్తం పోలరైజేషన్కి కారణమైంది. అందులో రెడ్డి సామాజిక వర్గం కూడా ఉంది. ఏ రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళని సీట్లు మార్చి బీసీలకు ఇచ్చేటప్పటికి వాళ్ళు డిజోన్ చేసుకోవడం ప్రారంభించారు. ఉన్న రెడ్డి సామాజిక వర్గం వదిలేసింది, కమ్మ కాపు సామాజిక వర్గాలు పోలరైజ్ అయింది. ఓ రకంగా చెప్పాలంటే 3 ప్రధాన సామాజిక వర్గాలు పోలరైజ్ అయినాయి. అందుకే ఇంతటి దారుణ పరాభవం జగన్మోహన్ రెడ్డికి. ఇది నెంబర్ 1. రెండవది వచ్చేటప్పటికి మరి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ ఓట్లు అవి ఉన్నాయి కదా. దానికి ఏమైంది? పెన్షన్ నన్నే నమ్ముతారు, చంద్రబాబుని నమ్మరు కదా అన్నటువంటి ఉద్దేశంతో పెన్షన్ ఇప్పుడే పెంచను, నేను లాస్ట్ ఎలక్షన్స్ ముందు 2 ఏళ్ళు 250 రూపాయలు చొప్పున పెంచాను, ఎవడి వల్ల కాదు ఇవ్వడం అంటూ ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లు వేసి మరీ చెప్పుకొచ్చారు. కానీ జనం అది అంగీకరించాల. గతంలో 1000 రూపాయల పెన్షన్ 200 రూపాయల పెన్షన్ చంద్రబాబు 1000 చేశారు కాబట్టి ఇప్పుడు కూడా చేస్తారు, ఆయన 1000 2000 కూడా చేశారు కాబట్టి అని నమ్మారు. కాబట్టి పెన్షన్ తీసుకునే 67 లక్షల మంది అటు పక్కకి మ్యాక్సిమం మళ్ళారు. నెంబర్ 2 వచ్చేటప్పటికి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకి 50 ఏళ్ళకే పెన్షన్ అన్నారు. కాబట్టి 50 ఏళ్ళు దాటిన ప్రతి ఒక్కరికి రేపు నెల నుంచినే 4000 రూపాయలు వస్తుందని నమ్మారు అక్కడ. కాబట్టి వాళ్ళు అటుకు ఓటేశారు. రెండవది, సూపర్ 6 పథకాలు జగన్ ఇచ్చే పథకాల కంటే ఎక్కువ ఇస్తారు, ఇవ్వలేరు అని జగన్ చెప్పారు. ఆ తర్వాత చూసుకుంటారు, ముందైతే ఇస్తారు కదా. జగన్కి అందులో ఓట్లు ఇటు వచ్చినాయి, ఈ ప్రయోజనాలు పొందిన వాళ్ళు. అందుకే 1,30,00,000 ఓట్లు వచ్చినాయి. కానీ అందరూ లాయల్టీ చూపెట్టలేదు, 30% అటుకు వెళ్ళిపోయారు. ఇది ఇప్పుడు ప్రస్తుతం ప్రాక్టికల్ కనబడుతుంది. కానీ దాన్ని వదిలేసి ఈవీఎం చుట్టూతోనే తిరగడం అన్నటువంటిదే విచిత్రం.